ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. తనను గెలిపిస్తే దర్శి నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తానని దర్శి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న మంచా మీనా తెలిపారు. మంగళవారం దొనకొండ మండలంలో ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన సందర్భంగా మీనా ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపలేదని, తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య శాశ్వతంగా తీర్చే విధంగా భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మీనా ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును పరిశీలించి అనంతరం దొనకొండ ప్రాంతంలో రిజర్వాయర్ కట్టడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు కట్టలేదని మీనా విమర్శించారు. తనను గెలిపిస్తే రిజర్వాయర్ నిర్మాణం కొరకు అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా రిజర్వాయర్ నిర్మించి శాశ్వతంగా తాగునీటి సమస్యను తీరుస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మన దర్శి నియోజకవర్గానికి నీటి సమస్య తీరుస్తానైతే చెప్పడం జరిగింది. నేను మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించడానికి ఒక అడుగు ముందుకేస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో వాటి అన్నిటిని చూడడం జరుగుతుంది. మనం ఎలా నీటిని నిల్వ చేసుకోవచ్చు అనే భాగంలోనే నేను ప్రజెంట్ ఇక్కడ పర్యవేక్షణలో తిరుగుతున్నాను. అన్ని చోట్ల కూడా మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి సంబంధించిన కాస్త అవగాహన ఉండాలి కదా. ఆ ఉద్దేశంతోనే నేనైతే తిరగడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టు మన దర్శి నియోజకవర్గానికి తేగలిగితే ఖచ్చితంగా మన నియోజకవర్గంలో నీటి సమస్య అనేది అయితే 1% కూడా ఉండదని నేను మాటిస్తున్నా. మీ అందరికీ కూడా ఒక అవకాశం ఈ మంచా మీనాకి ఇచ్చి చూస్తే మన దర్శి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటుంది. అన్నయ్య ఒకసారి కెమెరా తిప్పండి. పొలాలన్నీ కూడా ఎంత సస్యశ్యామలంగా ఉన్నాయో చూడండి. ఇలాంటి వాతావరణం కూడా మన దర్శి నియోజకవర్గానికి కావాలంటే ఖచ్చితంగా ఈ 2024లో మీ మీనమ్మ మంచా మీనా ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరందరూ గెలిపించుకుంటే నీటి సమస్యతో పాటు నిరుద్యోగ యువతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త రకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులు కూడా లేకుండా చేస్తానని నేను మాటిస్తున్నాను. నన్ను ఒకసారి నమ్మండి. ఇంతవరకు చాలా మందిని చూశారు కదా. ఎస్సీ మహిళగా నేనైతే ముందుకు వస్తున్నాను. మీరందరూ ఒక అవకాశం ఇస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. నమస్తే.